రోజుతో మన కాంట్రాక్ట్ అయిపోయింది. రేపు అందరూ వెళ్ళిపోతున్నాం. రియల్లీ గుడ్. ఈ అకేషన్ లో మీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏది ఒకసారి మిత్రం మిస్ అయ్యాము, ఆ టైప్ పార్టీయా? అలాంటిది కాదు. నైట్ 8 o'clock విల్ మీట్ ఇన్ ద పార్క్. ఇది ఫ్రెండ్షిప్ కొద్దిగా ఆఫ్ కోర్స్. అన్నట్టు పిత్రే గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది. గాడిది గుడ్ ఏం కాదు. ఇది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఎలా? మెక్సికన్ మిర్చి, స్విట్జర్లాండ్ ఆయుర్వేదం. ఇది కోసి కళ్ళలో పెడితే కళ్ళున్న వాళ్ళకి కళ్ళు పోతాయి, లేని వాళ్ళకి తిరిగి వస్తాయి. కోసి కారం పెడతారా? అయితే అర్జెంట్ గా పెట్టేసేయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నాకు వద్దండి. మాకు కావాలి. ఇతర గారికి మొహాట ఎక్కువరా. అలాగే అక్కడ గాని కోసి పెట్టి కత్తిరుందా దీప్తి గారు? ఓపెనింగ్ చేద్దాం. ఏమండి సీను గారు, అర్జెంట్ గా కళ్ళు తెచ్చుకుని పాడులో కానీ చూడాలని నాకు లేదండి. నేను వెళ్ళిపోతా. నాకు పిత్రే గారు కూర్చోండి. అబ్బా. ఇది కళ్ళలో పెడితే ఏమవుతుందో తెలుసా? తెలీదండి. బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది. అది కానీ తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తాయి. నాకు వద్దండి. ప్లీజ్ పిత్రే సార్. ఏమండి దీప్తి గారు, ఆ కళ్ళోడు తీయండి. అరే కొంచెం కట్ చేయరా. చూస్తుండే కళ్ళు పడిపోతారు బాబు. ఏమండి వద్దండి. ఎందుకు వద్దండి? కళ్ళు పోతాయండి. ఆటో ఏంటి సార్, తిరిగి వస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి? పోతే కాస్త తిరిగి రావడానికి నేను గుడ్డని కాదు. ఏమండి పిత్రే గారు, వాళ్ళకి వినిపించేటట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఏ విషయం అండి? చెప్పండి. నేను గుడ్డివాణి కాదు. మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా. నా కళ్ళు బాగా కనిపిస్తాయండి. అరే నాకు ఛాన్స్ ఇవ్వు. వేసుకో. ఏరా, నువ్వు మనసుతో చూస్తావా? అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా. అంటే నన్ను కూడా చూశాను కానీ మొత్తం కానీ మళ్ళీ శ్రీను గారు తో కనిపించే చూసేస్తావేంట్రా? చూసేస్తావా? శ్రీను గారు. రేయ్, స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పడతాం. దీప్తి గారు, క్లాస్ గా కనిపించే మీరు ఇంత మాస్ గా మాట్లాడతారా? ఎంత ఫారెన్ లో చదువుకున్నా తిట్టాలంటే మన భాషే కరెక్ట్ అండి. I like that. I like that. I like that. I like that. Hey, what's my stuff? ఎవరు పడతానికి ఓకేగో కొల్లబోటి చేయగలడు. ఏంటిది నీకు తెలీదా? మగాళ్ళు బీరు, ఆడవాళ్ళు జ్యూస్ తాగాలని రూల్ ఏమైనా ఉందా? అయ్య బాబాయ్, క్యాన్సిల్ దిస్. గివ్ మీ 4 beer. ఏంటిది? నాకో లిక్విడ్. ఇది కొంచెం తాగిస్తే ఎంత పెద్ద టెర్రస్ లైనా నిజాలు చెప్పేస్తారు. సీను గారికి ఏం కాదు కదా బేబ్స్? నీకేమైనా ప్రాబ్లమా? షట్ అప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. అదేంటి మళ్ళీ 4 తెచ్చారు? ఆడపిల్ల ఉండే మీరు తలో గ్లాస్ తాగుతుంటే మీరు 2 తాగడంలో తప్పే ఉంది. తాగి పడిపోవాల్సిందంతే. సీను గారు Oh, thanks. Cheers for the match. Yay! ఇంత స్ట్రాంగ్ ఉందేంట్రా? సీను గారు ఓకేనా? యాక్చువల్లీ నో, బట్ ఐఎమ్ ఓకే. మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేశారు కదా, మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని? ఆయన నన్ను లవ్ చేస్తాడు. మనం చేసే పొల్ల అటువంటి ఎరా బెవర్స్. అరే నీకు మంది ఎక్కేసింది. వెళ్ళిపోతావు అవునంతే ఫీల్ అవుతుంది. మరి మీకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు? వాళ్ళ అద్దెకి తెచ్చిన పాపాలు ఈడే సెట్ చేశాడు. గుర్తుందా? ఆ రోజు 100 ఇమ్మంటే 50 ఇచ్చాడు. అడిగి జోక్ చేస్తా. జోకలేదు బొక్కలేదు. పేమెంట్ ఇచ్చిద్దువే కదరా బ్లడీ బ్రోకర్. ఏం మాట్లాడు నీకు అర్థం కట్టలేదు. సీను గారు ఎందుకు ఇదంతా చేశారు? ఆకర్ష్, నిన్ను ఆకట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, అంటే నిన్ను లవ్ లో పడేయడానికి ఎన్ని డ్రామాలు ఆడావు, ఎన్ని పడ్డావు చెప్పవేంట్రా రామారావా? మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ బొంగ. ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది. మరి బ్యాగ్ దొంగతనం, వాళ్ళని ఇరగొట్టడం, అది మాత్రం రియల్, నిజం, జెన్యూన్. నో డ్రామా, నో పేమెంట్. అసలు నువ్వు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టిందే అక్కడి నుంచి. నువ్వు డ్రామాలు ఆడావు, నేను డ్రామాలు ఆడాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఒప్పేసుకో. దీపు ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఎందుకా? వాడు చీటర్ అని తెలియక నేను నిజంగానే వాడిని లవ్ చేసినందుకు. అతను కూడా నేను నిజంగానే లవ్ చేశాడు. అంతా విన్న తర్వాత కూడా ఈ మాట ఎలా అంటున్నావు? అసలు అతను
నువ్వు లిక్విడ్ కలిపిన గ్లాస్ తాగలేదు. నేను చూశాను. సీనుగా థ్యాంక్ యూ. అవునరా, నా చేత నిజాలు చెప్పించడానికి దీప్తి ఆ గ్లాస్ లో లిక్విడ్ కలపడం నేను చూశాను. కానీ నేను ఆ గ్లాస్ తాగలేదు. కానీ అవన్నీ చెప్పడం అవసరమా? అతను కావాలనే నీకు నిజం చెప్పాడు. నిన్ను చీట్ చేయాలనుకుంటే ఆ విషయాలేవి నీకు చెప్పేవాడే కాదు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నా గోల్ సాధించాలనుకోవటం నాకు తప్పనిపించిందిరా. అతను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, అందుకే నిజాలు చెప్పాడు. మాట్లాడేం చెప్తావు? నిజాలు. తప్పు చేసిన వాళ్లే తలదించుకుంటారు, ప్రేమించిన వాడు కాదు సీను. నువ్వు యాక్ట్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు, కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవా? అన్నా అన్నా రే అన్నాడురా పైన ఉన్నాడనా? అన్నా ఏమ్రా ఆ సీన్ గాడు, ఆ డాన్సర్ గాడు వాడేడుండో ఎరకైందా? తెలిసిందన్నా, ఆ డాన్సర్ గాడిని మన చెల్లెమని ప్రేమించడానికి ఆ మాచిరాజు గారు జర్మనీ పంపించాడంటన్నా. ఏ తూతెంబెలుగాడు లైన్ లో పెట్టాలన్నా లైన్ లో పడిపోతారా నా చెల్లెలు? గది నర్సింగ్ చెల్లెలు నెప్పు అయినా ఎవడు చెప్పిండ్రా? ఊర్వశి బార్ లో ఆ ఫిష్ గారు తాగి మాట్లాడుతుంటే విన్నానన్నా. తప్పు చేసిండు. గా మాచిరాజుగాడు పెద్ద తప్పు చేసిండు. నా దందా జోలికొచ్చిండు. చెల్లెగా నా గుండెకాయ, నా గుండెకాయ నా చెల్లెలు దాని జోలికొచ్చిండు. కీమత్ అనుభవిస్తాడు. మరి ఆ డాన్సర్ గారి సంగతి ఏం చేద్దామన్నా? రేపు పొద్దున మన చెల్లెమని తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగబోతున్నాడంట. శంషాబాద్ కి సీదా శ్మశాన్ ఘాట్ కు పంపిస్తాం. సాలేగాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఒరే రామారావా, కాల్ మీ రాన్స్. ఏడుసలే గానీ మనం హైదరాబాద్ వచ్చాం. ఐఎమ్ నాట్ హైదరాబాద్, ఐఎమ్ జర్మన్. అబ్బో, అందరూ వస్తున్నారు, వీడు రావట్లేదే అంటారా? అడుగో వస్తున్నాడు. నర్సింగ్ అడి చెల్లేది. అది నా చెల్లెలురా, అది నా చెల్లెలురా. తెలిసిందా ఎక్కడ ఉన్నాడో? తెలిసిందా? ఎక్కడ ఉన్నాడో? తీయను, ఎన్నిసార్లు చేసినా తీయను. ఏం పీక్కుంటావో పీక్కో, లేకపోతే ఎంతప్పటి నుంచి ఆ మాచిరాజు గారికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా. వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా. నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాడిని నెత్తినెక్కించుకుని దాన్ని చేస్తానంటాడా? బాబుగాడు ఫోన్ చెప్తాడా? ఎక్కడ చచ్చాడు? ఎంత హర్ట్ అయ్యాను ఇక్కడ. అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లెల్ని కావాలని చూపించాను. వాడు దాన్ని లవ్ చేశాడు. ఇప్పుడుంది అసలు కథ.
ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడి వేస్తాడు. మన లైన్ క్లియర్ అయిపోతుంది. మన పొజిషన్ మనకే ఉంటుంది. మాచిరాజుకు అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటాయి. హలో ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన ఎదవా? నేను మాట్లాడుని పగలు పదవుతుంటే నీకు అర్ధరాత్రిలో ఉందా? ఓ బాసు, సారీ బాసు. జర్మనీ వాటర్ కి వెదర్ కి 4 మందంగా ఒళ్ళంతా బద్ధకంగా తేరైంది బాసు. అవును బాసు, ఎయిర్పోర్ట్ రాలేదేంటి? మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను. ఆనందం మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యాను, ఏం చేద్దాం? పని ఉండి రాలేదులే. 4 గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా. కూల్కొండ పొట్టే కదా, ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు. అక్కర్లేదు, మామూలుగా తీసుకురా. అలాగే. అదేంటి బావ నువ్వు దీప్తిని తీసుకొని గోల్కొండకు రమ్మని ఆడికి చెప్తావేంటి? వాడిని దాన్ని హాయ్ అన్నయ్య. ఏం చేస్తా? ఎందుకు టెన్షన్ అవుతున్నా? ఎవరి మీద కోపం? అబే అదేం లేదమ్మా, నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య. ఎలాంటి టెన్షన్లు నీ దగ్గరికి రావు. ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. రే ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ కాదన్నయ్య, మేనేజ్మెంట్. అదే మెయింటైన్ చేయండి. ఓకే పద మనం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అన్నయ్య, ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. చూసావా బా, నువ్వు ఆడికి ఫోన్ చేయడం, ఆడేమో ఇమీడియట్ గా దీప్తికి ఫోన్ చేయడం, ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం. ఎంత ఫాస్ట్ గా ఉన్నారో బా. నోర్ము ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు? నువ్వేంటి బా నన్ను కోపడతావు? అదేదో దీప్తిని అడగచ్చుగా. ఏమని అడగాలి? నీకు ఇలా తెలుసు అంటే నేనేం చెప్పాలి? వాడిని నేనే పంపించండి చెప్పాలా? చీచి చీచి అన్నా బ్రోకరా? బ్రో అదేంటక్క అంత మాట నిజం? లేకపోతే ఏంట్రా, చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరినో పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్య? వాడికి మామూలు చావు రాదండి. ఏ బస్సు కిందో ట్రైన్ కిందో పడి నుజ్జు నుంచి అయిపోతాడు. ఏంటని వాగుడు? సీరియల్ గురించి మాట్లాడితే అలా సీరియస్ అయిపోతారేంటండి? సీరియల్ గడప వాళ్ళు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు? నిన్ను పిచ్చి సీరియల్ చుట్టడం మానేమన్నానుగా. మీరేమన్నా చెప్పండి, సీరియల్ చూడదని మాత్రం చెప్పొద్దు. ఈ గొడవదిలే బా. ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి? వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి. ఇప్పుడు వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది.